అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణామృతంలోని రెండో వీడియోలోకి వెళ్దాం. క్లైబ్యం అస్మగమాపార్థ నైతత్వయి పపద్యతే క్షూద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోతిష్ట పరంతప. ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రమూ తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడివి కా. ధ్యాన వివరణలోకి వెళ్తే హృదయ దౌర్బల్యం, అధైర్యం, పిరికితనం అనేవి మనసులోకి ప్రవేశించగానే బుద్ధి పనిచేయడం మానివేస్తుంది, విచక్షణ జ్ఞానం నశిస్తుంది. కనుకనే తనకు సాటి ఎవ్వరు లేని మేటి వీరుడు, మరి శత్రువులను చెండాడి చీలే శక్తి ఉన్న అర్జునుడు కూడా తనలోని అంతర్శత్రువులైన హృదయ దౌర్బల్యానికి, పిరికితనానికి లోనై యుద్ధం చెయ్యను అని తగిన నిర్ణయానికి వచ్చాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం, ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం. జీవన సమరంలో వెనకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తుంటే గమ్యం చేరువ అవుతూ ఉంటాం, చివరికి లక్ష్యాన్ని చేరుతాం. అదేవిధంగా ధ్యాన సాధనలో కలిగే విఘ్నాలను కూడా ప్రతి ధ్యానయోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి. నిరాశ, నిస్పృహలకు లోను కారాదు. అంతర్శత్రువులైన అర్షడ్ వర్గాలతో అంతర్యుద్ధం చేయాలి. తమ అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతిని, జన్మరాహిత్యాన్ని సాధించాలి. అంతర్శత్రువులు హర్షడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను మనం జయించాలి. ఎప్పుడైతే మనలోని అర్షడ్ వర్గాలను మనం జయిస్తామో అప్పుడు మన జీవితమై ఉన్నతంగా మారుతుంది. లేదంటే మనం ఏ పని చేసినా, ఏ ముందడుగు వేసినా మనలో ఉన్న శత్రువులనే మనల్ని ఆపేస్తారు, బయట ఎవరో కాదు. కాబట్టి వాటిని జయించినప్పుడు మన జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞవాదాంశభాసషే గతాసు నగతాసూంషా నానుశోచంతి పండితః. దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పండితులైన వాళ్ళెవ్వరూ కూడా సజీవుల గురించి కానీ విగత జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు సుమా. ధ్యాన వివరణలోకి వెళ్దాం. ప్రజ్ఞ, శోకం అనేవి రెండు పరస్పర విరుద్ధ అంశాలు, రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు. ప్రజ్ఞ కలిగిన వాడు పండితుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే అన్న సత్యం పండితుడికి తెలుసు. ఒకానొక చనిపోయిన వాడి కోసం కానీ, ఒకానొక చనిపోబోయే వాడి కోసం కానీ, అంటే ఉన్నవాడిని గురించి కానీ పోయిన వాడి గురించి కానీ పండితుడు ఎప్పుడూ శోకించడు. పండితుడు దేనికి ఏడవడు. ఏమేం సాధించాలో అవన్నీ సాధిస్తూనే పోతుంటాడు. వదనంలో విషయ ఛాయలు ఉండవు, ఎప్పుడు ఆనందమే ఆనందం. అర్జునుడు ఒక పక్కన తన బంధువులు, గురువులు యుద్ధంలో చనిపోతారు అని ఏడుస్తున్నాడు. ఇంకొక పక్కన రక్తపాతం ఎందుకు చేయాలి అని, భిక్షాటన చేసిన బతుకుతా గాని ఇవన్నీ ఎందుకు అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక పక్కన శుద్ధ పామరుడిలాగా ఏడుస్తున్నాడు, ఇంకో పక్కన పండితుడిలాగా మాట్లాడుతున్నాడు. దేనికైనా ఏడ్చేవాడు పామరుడు, దేనికి ఏడని వాడే పండితుడు. పండితుడు అంటే ఆత్మశాస్త్రం అవగతమైనవాడు, పామరుడు అంటే ఆత్మశాస్త్రం గురించి ఏమీ తెలియనివాడు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమి జనాధిప నైవా న భవిష్యామః సర్వే వయమత్పరం. నేను ఇదివరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు, నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కాదు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకుముందు ఏ కాలంలోనే లేనివారు కారు. మనందరం భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు. శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది, శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంది. శరీరానికి మూలం ఆత్మ, అంతేకాని ఆత్మకు మూలం శరీరం కానే కాదు. ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే ఈ శరీరం.
ఆత్మ అవినాశి, దేహం సవినాశి. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. కనుకనే నేను, నువ్వు, ఈ రాజులందరూ, ప్రజలందరూ శాశ్వతమైన ఆత్మస్వరూపులం. మనం ఇంతకుముందు ఉన్నాం, మనం ఇంతకుముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళం కాము. అలాగే భవిష్యత్తులో ఉనికి కూడా అస్తిత్వం లేని వాళ్ళం కాము. ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలం మనందరం. సమస్త జీవులందరూ ఆత్మవత్ అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దేహినోస్మిన్ యథా దేహే కౌమరం యవ్వనం జరా తథా దేహాంతరా ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. దేహం వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగడం ఎంత సహజమో, మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాడు. ధ్యాన వివరణలోకి వెళ్తే, ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది. ఆ పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడిచి బాల్య దశను అనుభవిస్తుంది. బాల్యం తర్వాత కౌమరం, ఆ తర్వాత యవ్వనం, తర్వాత ప్రౌఢదశ, వార్ధక్యం, చివరగా మరణం. ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి. ఒక దశలోని రూపం తర్వాత దశకు మార్పు చెందుతుంది. ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోతుంది. ఈ రూపం, ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి అని ఆయా దశల్లో ఎప్పుడూ మనం ఏడవడం లేదు. ఎందుకంటే అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం అని మనకు ఖచ్చితంగా తెలుసు కనుక. అయితే మరణానికి దుఃఖిస్తున్నాం, ఎందుకంటే ఆత్మధర్మం మనకు తెలియదు కనుక. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఆ దశలు పూర్తి అయిన తర్వాత దశలో కూడా మనకు గుర్తుంటాయి. అవి అనుభవించినప్పుడు రూపం, శరీరం ఇప్పుడు లేకపోయినా అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో గుర్తుంటుంది. అలాగే దేహంలో ఉన్న దేహి ఈ దేహం యొక్క మరణంతో ఈ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు ముఖ్యమైన అనుభవాలను వాసన రూపంలో తనతో తీసుకుపోతుంది. అవే సంస్కారాలు. బాల్యంలోని రూపం పోయి యవ్వనంలోని ఇంకో రూపం వచ్చింది. యవ్వనంలోని రూపం పోయి ముసలి రూపం వచ్చింది. అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తర్వాత దేహి ఇంకో దేహం తీసుకుంటుంది. జీవాత్మ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవడానికి ఈ సంస్కారాలను మోసుకొని మరొక భౌతిక దేహం పొందుతుంది. కనుక దేహస్థితి ఉంది, దేహాంతర స్థితి ఉంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందడము అంతే సహజం. ఈ విషయాన్ని గురించి ధీరుడైన వాడు, ఆత్మ సత్యాన్ని అనుభవించిన వాడు మోహాన్ని ఎప్పుడూ పొందడు. ఇంకో క్రొత్త దేహాన్ని పొందుతాడు కనుక ఒకానొక చావుకు ఎప్పుడూ ఏడవడు. సదా తటస్థంగా ఉంటాడు, చిరునవ్వుతో ఉంటాడు. అందరికీ ధన్యవాదాలు.